సంక్రాంతి నాకు బాగా కలిసి వచ్చిన పండగ, నాకు కానీ నాన్నగారికి కానీ. మా సినిమా సంక్రాంతికి రిలీజ్ అయితే అది బ్లాక్ బస్టరే. ఈసారి కూడా బాగా గట్టిగా కొడతాం, బాగా గట్టిగా. కానీ ఈసారి ఎందుకో కొంచెం కొత్తగా ఉంది, ఎందుకంటే నాన్నగారు మన మధ్య లేరు, అందువల్లేమో. ఆయన నా సినిమా చూసి రికార్డుల గురించి, కలెక్షన్ గురించి చెప్తుంటే చాలా ఆనందం వేసేది. ఆ ఫోన్ కాల్ కోసం ఎదురు చూస్తూ ఉండేవాడిని. దానికోసమేగా ఇవన్నీ ఈ సినిమాలు ఇవన్నీ. ఇప్పుడు అవన్నీ మీరే చెప్పాలి నాకు. అనేవాడు అంటాడన్న, చాలా బాగుంది. ఓన్లీ బాబు కోసం చూడొచ్చు అన్న, 2-3 సార్లు చూడొచ్చు బాబు కోసం. అయితే ఆ త్రివిక్రమ్ అసలు ఆయన దండం పెట్టాలి. అసలు ఇంతకుముందు సినిమాలు ఆయన చేశాడన్న డౌట్ అయితే వస్తుంది అందరికీ. కానీ బీజిఎం కూడా అసలు ఏదో కొడుతున్నాడు తప్ప అంత గొప్పగా బీజిఎం కూడా ఏం లేదు. సాంగ్స్ అసలు 2-3 సాంగ్స్ అది కూడా బాబు వల్ల బాగున్నాయి తప్ప ఆ సాంగ్స్ అయితే అసలు కంప్లీట్గా అవాయిడ్ చేయొచ్చు. ఇంకా డైలాగ్స్ అంటే ఏదో 1-2 దగ్గర పాత త్రివిక్రమ్ కనిపించాడు తప్ప ఎక్కడ కూడా అంత త్రివిక్రమ్ ఏం కనిపించలేదు. ఆ మ్యాజిక్ అయితే రాలేదు. అతని దారే ఇది మ్యాజిక్ అయితే రిపీట్ అవ్వలేదు. ఒక పాజిటివ్ ఏంటంటే ఇంకో అజ్ఞాతవాస్ కాలేదు అంతే. అంతకు మించి ఇంకా చెప్పుకోవడానికి బాబు తప్ప ఇంకే ఒక్క పాజిటివ్ కూడా సినిమాలో లేదు అంతే. సంక్రాంతి అంటే హనుమాన్ బాగుంది కాబట్టి మేబీ దానికి ఆడియన్స్ ఎక్కువ వెళ్తారనుకుంటున్నాం. మరీ రిపీటెడ్ ఆడియన్స్ వచ్చేంత కంటెంట్ అయితే ఏం లేదు. జస్ట్ 1 టైం వాచ్, అది కూడా బాబు కోసం అంతే. బాబు తప్ప ఇంకేం లేదు. కామెడీ ఏం లేదు, సెంటిమెంట్స్ కూడా అంత వర్కౌట్ అయ్యే రేంజ్లో అయితే ఏం లేవు అన్న. మూవీ చాలా బాగుంది. ఎంత బాగుందంటే సినిమా మొత్తం బాగుందన్న. మహేష్ బాబు బాగుండు, త్రివిక్రమ్ బాగుండు, శ్రీలీల సూపర్. పడుకోలే, త్రివిక్రమ్ ఉన్నాడు. ఇంకా ఇంకో స్పెషల్ ఎంట్రీ ఉందన్న, క్రేజీ. అదైతే మామూలు లేదు. పవన్ కళ్యాణ్ వేరే ఇంకో స్పెషల్ క్యారెక్టర్ ఉంది, కానీ అదైతే మామూలు లేదు. నాకు అస్సలు నచ్చలేదు భయ్య మూవీ. మహేష్ బాబు చాలా పెద్ద ఫ్యాన్, కానీ నాకు అస్సలు నచ్చలేదు భయ్య మూవీ మాత్రం. అస్సలు నచ్చలేదు. మహేష్ బాబు ఫ్యాన్, చాలా పెద్ద ఫ్యాన్. త్రివిక్రమ్ డైరెక్షన్ చూసుకున్నట్టు త్రివిక్రమ్ డైరెక్షన్ అసలు అట్టర్ వేస్ట్. అసలు ముందు మూవీస్ తో కంపేర్ చేసి ఈ మూవీ అసలు చాలా వేస్ట్. అస్సలు నచ్చలేదు, అస్సలు నచ్చలేదు భయ్య. సాంగ్స్ మాత్రం చాలా బాగున్నాయి. సాంగ్స్ డెలివరీ బాగుంది, స్క్రీన్ ప్రెజెన్స్ చాలా బాగుంది. కానీ మూవీ స్టోరీ అయితే లేదు. స్టోరీ నచ్చలేదు భయ్య నాకు. ఏముంది భయ్య స్టోరీలా? లేదు భయ్య, నాకు నిద్ర వచ్చింది భయ్య. ఆమె చిన్న పిల్లలకు ఉంది భయ్య. ముందు చిన్న పిల్ల భయ్య, చిన్న పిల్లని తీసుకొచ్చి నిలబెట్టినట్టుంది భయ్య. అసలు కాదు భయ్య, జస్ట్ స్క్రీన్ ప్రెజెన్స్ బాగుంది. బాగాలేదు భయ్య, ఎందుకు చెప్తా నేను. బాలే అసలు సాంగ్ అయితే చాలా బాగుంది. ప్రతి ఒక్క సాంగ్ ఇప్పటిదాకా అక్కడ మస్తు చెప్పిండు. అన్నా సినిమా అంటారా? అసలు నిజంగా ఒక సినిమా లాగానే లేదన్నా. అంటే మహేష్ అన్న స్టైల్, మహేష్ అన్న లుక్స్, మహేష్ అన్న గ్రేస్, మహేష్ అన్న డైలాగ్ డెలివరీ ఇదంతా వేరే లెవెల్ ఉందన్న. నిజంగా మహేష్ అన్న కోసమే వెళ్ళాలన్న సినిమాకి వెళ్తే. నిజంగా అన్న స్టోరీ లేదన్నా. ఏం స్టోరీ ఉందన్న? నిజంగా చెప్తున్నా కదా. అన్న నీకు ఎట్లున్నా అదే చెప్తున్నా అన్న. సినిమానే చూసినా అన్న. నా పేరు మహేష్ అన్న. మహేష్ అన్న కోసం వచ్చిన సినిమాకి. మహేష్ అన్న కోసం వచ్చి మహేష్ అన్న బాగున్నాడు. నాకు మహేష్ అన్న నచ్చింది. పాపులర్ అవసరం లే, మహేష్ అన్న నచ్చింది. సతీష్ సూపర్ స్టార్, మిస్టర్ సూపర్ స్టార్, నా ప్రాణవాడు ఇక్కడ మహేష్ అన్న కోసం వచ్చిన అన్న. ఒకటి, ఈ సినిమాని ఎలాంటి వాళ్ళు చూడాలంటే పిల్లలు, పెద్దోళ్ళు, పెళ్లికానో, లవర్ లేని వాళ్ళు, బ్రేకప్ అయిన వాళ్ళు అందరూ వచ్చి చూడండి సంక్రాంతికి. సినిమా వేరే లెవెల్ ఉంది. పక్కా నచ్చుతారు. కుర్చీ మడత పెట్టేసిండు. నిజంగా మీరు పక్కా నచ్చుతుంది. థ్యాంక్ యూ అన్న. అన్న సినిమా మాత్రం తోపుందన్న. చెప్పాడు 100 చెప్తాడు. అసలు ఈ మహేష్ బాబుది ఎన్ని సంవత్సరాలు అయిందన్న మహేష్ బాబు బీడీ సిగరెట్ తాగి? మీరు చెప్పండి. అప్పుడెప్పుడో ఒకప్పుడు తాగాడు, ఇప్పుడు మళ్ళీ తాగాడు. అలవాట్లేదు అన్న. మెయిన్ ట్రైలర్ కట్ లోనే మొత్తం స్టోరీ ఎక్స్ప్లెయిన్ చేసిండు అన్న. కానీ ఇక్కడ మెయిన్ ఉండాల్సిన సీన్స్ అయితే థియేటర్ లో ఉంచాడు. కానీ ఏమాట్లాడినా కుర్చీ మడత పెట్టే సాంగ్ అయినా మీరు థియేటర్ రావాల్సిందే. కుర్చీ మడత పెట్టే సాంగ్ అయినా థియేటర్ రావాల్సిందే. ఆ రేంజ్ లో ఉంది అసలు.
నేను 2 షోలు బుక్ చేసుకున్నా బ్రదర్. ఆఫ్టర్ ఆల్ నాకు అన్న మీరు జాబ్ చేశాను అన్న, స్టూడెంట్ అన్న. ఇప్పుడు 2 దానికి వెళ్ళాలి కదా అన్న. చాలా బాగుంది అన్న, నేను జోక్ చేస్తే చాలా బాగుంది. కానీ ఆ ప్రతి ఒక్కరిని అడగండి, ఇక్కడ చెప్పాడు 100 చెప్తాడు. మెయిన్ మదర్ సెంటిమెంట్ అన్న, మదర్ సెంటిమెంట్ మెయిన్. మహేష్ బాబు లుక్స్, మహేష్ బాబు కానీ ఆడ బీడీ వెలిగిస్తాడన్న మహేష్ బాబు. ఇవి నాకైతే ఇవే నచ్చిందన్న. కొద్దిగా ఉన్నాయి అన్న, నేను ఇప్పుడే మహేష్ బాబు అంత అనేవాడు 100 అంటాడన్న. చాలా బాగుంది. మహేష్ బాబు గారు ఒక పెద్ద స్టార్, ఆయన మంచి పర్ఫార్మర్, కానీ ఆయన సరిగా అంటే సరిగా చేయలేదు అని స్టార్టింగ్ నుంచి సైన్ చేయించుకోవడం తిరుగుతారు బ్రో. సైన్ అయిపోద్ది, ఇంటర్వెల్ అయిపోద్ది. దాని తర్వాత ఎందుకు సైన్ చేస్తారని కొట్టుకుంటారు బ్రో. అంతే సినిమా, అంతే, ఇంకేం లేదు అక్కడ, ఇంకేం లేదు. సత్యమూర్తి అన్ని కలిపి కొట్టాడు. లాస్ట్ కి ఇద్దరు కలిసిపోతారు, సినిమా అయిపోయింది. బీజిఎం ఏదో కొన్ని దగ్గర బాగున్నాయి. తమన్ విషయంలో డిసప్పాయింట్ అయ్యమన్న, ఒప్పుకుంటా. మహేష్ బాబు డాన్స్ అంతవరకే, ఇంకేం లేదు. యాక్టింగ్ పరంగా ఏం లేదు, ఓన్లీ డాన్స్. ఏం లేదు. సో ఫ్యాన్స్ మాత్రం డిసప్పాయింట్. మేము వచ్చాం 1 గంటకి, మేమే ఫ్యాన్స్, మేమే డిసప్పాయింట్ అయ్యాం. ఓకేనా? బీజేం ఏం లేదు బ్రో, ఏం లేదు. ఇగో ఇప్పుడు ఇవన్నీ చెప్తాడు సార్. ఇప్పుడు అన్ని అది కాదు, నేను మహేష్ బాబు గురించి చెప్తున్నాను. బీజేపీ చెప్పాలి బ్రో, ఎందుకు బీడీ అట్లా స్టోరీ చెప్పట్లేదు. స్టోరీ ఏం లేదు కాబట్టి ప్రతి సినిమా దించేది కదా, మహేష్ బాబు కోసం వస్తా ఉంటారు. ఇదిగోండి నాది యూ షుడ్ గో ఫర్ మహేష్ బాబు, అంతే. ఇంకా డిఫరెంట్ మహేష్ బాబు, డిఫరెంట్ ఎనర్జీ. నమ్ముతావు ఇప్పుడేనా? శ్రీలీల స్టెప్స్, మహేష్ బాబు స్టెప్స్ చాలా బాగున్నాయి. బాగుంది, చాలా బాగుంది. లేదు, ఈ సినిమాలో త్రివిక్రమ్ కూడా కొంచెం వేరే డిఫరెంట్ తీసిండు. లైక్ విక్రమ్ మూవీ లాగా అట్లా కొంచెం మా కెమెరా యాంగిల్స్ కానీ, ఆ ఫైట్స్ కానీ, బీజిఎం కానీ బాగుంది. ప్రాపర్ కమర్షియల్ ఎంటర్టైనర్. 3.5/5 వేసుకోవచ్చు. 3.5 to 4. బ్లాక్ బస్టర్. ఫ్యామిలీ అందరూ వెళ్ళి చూడొచ్చు. మూవీ మూవీలో ఏం నచ్చదు అంటే ఏం చెప్తాను నీకు? స్టోరీ ఏం లేదు. ఫ్యాన్స్ ఓన్లీ మహేష్ బాబు కోసం వెళ్తారు, అంతే. మహేష్ బాబు చూడడానికి సినిమా ఏం లేదు. సో అన్ని కలిపి సినిమాలు మిక్స్, బీజిఎం అన్ని మిక్స్, ఓన్లీ మహేష్ బాబు కామెడీ టైమింగ్ చూడొచ్చు, అంతే. సినిమాలు ఇంకేం లేదు. మహేష్ బాబు అపియరెన్స్, స్క్రీన్ ప్రెన్స్ చాలా బాగుంది, అదొక్కటి బాగుంది. దాని గురించి చూడొచ్చు. కాంబినేషన్ ఎక్కడో వస్తుంది, అంతే. ఓన్లీ పాటల్లోనే డాన్స్ బాగానే చేసిండు. డాన్స్ మూడు పాటలు బాగా చేశాడు. డాన్స్ సాంగ్స్ కోసం శ్రీలీల ఎందుకు బ్రో? మహేష్ బాబు మహేష్ బాబు బాగా చేశాడు డాన్స్. అంటే ఇంతవరకు అయితే డాన్స్ లో ఇది బెస్ట్ అనుకోవచ్చు.